ఏ యుద్ధమైనా మిగిల్చింది విషాదమే. ఏ యుద్ధమైనా అంతకు మించిన వినాశనమే. ఏ యుద్ధమైనా తరాల్ని హరిస్తుంది, వెంటాడి వేటాడి నెత్తుటేర్లు పారుస్తుంది. దేశాధినేతల యుద్ధోన్మాదానికి లక్షల మంది బలి, చిన్నారుల్ని చిదిమేసిన 3 యుద్ధాలు ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం. వార్ మొదలైందంటే ఆస్తి ప్రాణ నష్టం ఇరువైపులా ఉంటుంది. సైనికులే కాదు, పౌరుల ప్రాణాలు కోల్పోతారు. చరిత్రలో ఏ యుద్ధాల్ని చూసినా అంతులేని విషాదాలే. ట్రంప్, నెతన్యాహు, పుతిన్ యుద్ధకాంక్షలకు 3 యుద్ధాల్లో లక్షల మంది జనం బలయ్యారు. ఎంతో మంది చిన్నారులు, మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా నరమేధం కొనసాగుతూనే ఉంది. అర్థం పర్థం లేని ఉక్రెయిన్ యుద్ధమైతే లక్షలాది మంది దారుణం. ఈ యుద్ధాలు చివరికి ఏం మిగిల్చాయి? ట్రంప్, నెతన్యాహు, పుతిన్లు సాధించిందేంటి? ఏ యుద్ధమైనా మిగిల్చింది విషాదమే. ఏ యుద్ధమైనా అంతకు మించిన వినాశనమే. ఏ యుద్ధమైనా తరాల్ని హరిస్తుంది, వెంటాడి వేటాడి నెత్తుటేరులు పారిస్తుంది. దేశాధినేతల యుద్ధోన్మాదానికి లక్షలాది మంది బలి, చిన్నారులను చిదిమేసిన 3 యుద్ధాలు. ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం. ఈ విషాదాలకు ముగింపు ఎప్పుడు? విధ్వంసం, విలయం, విషాదం. ఏ యుద్ధం చూసినా మిగిల్చింది ఇదే. యుద్ధం కోరుకోవడానికి, రావడానికి కారణాలు అనేకం ఉండొచ్చు. కానీ యుద్ధం కారణంగా నలిగిపోయేది, మరణించేది సామాన్యులే. అంతేకాదు, పంట పొలాల నాశనం, గాలి నీరు కాలుష్యం, గాయాలు, అంగవైకల్యాలు, రోగాలు, ఇలా అన్ని దుష్ఫలితాలు ఉంటాయి. ప్రతి యుద్ధంలోనూ అది పెద్దదైనా చిన్నదైనా ముందు ప్రాణాలు వదిలేది 2 పక్షాలకు చెందిన సైనికులు. ఒక దేశ సైన్యం ఇంకో దేశ భూభాగంలోకి చొచ్చుకు వస్తే నాశనం అయ్యేది ఆక్రమణకు గురైన దేశపు సాధారణ ప్రజలే. గత 30 ఏళ్ల కాలంలో 40 లక్షల మంది చనిపోయారని, వాళ్లలో 190 మంది సాధారణ పౌరులేనని ఒక అంచనా. గాయాలు, రోగాలతో బాధితులుగా మారిన వాళ్ళు ఇంకెందరో. యుద్ధంలో గెలుపు ఇచ్చే కిక్కు కంటే యుద్ధం మిగిల్చే కన్నీళ్లే ఎక్కువ. విజయం వెనుక పోరాటాలే కాదు, ఎన్నో విషాదాలు, మరెన్నో కన్నీటి గాథలుంటాయి. ప్రత్యర్థిపై పైచేయి సాధించినా, వాడికి కోలుకోలేని నష్టం చేసినా ఈ సైడ్ ఎంతో కొంత నష్టం ఉండక తప్పదు. యుద్ధంలో ఎన్నో ప్రాణాలు పోతాయి. సైనికుల మరణాలే కాదు, పౌరుల మరణాలు ఉంటాయి. ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతుంది. మరెంతో మంది చిన్నారులను అనాథలను చేస్తుంది. ఇప్పటిదాకా జరిగిన ఏ యుద్ధం చూసినా ఇలా అంతులేని విషాదాలే మిగిల్చాయి. ఆ దృశ్యాలు చూస్తే కన్నీళ్లు ఆగవు, గుండెలు బరువెక్కుతాయి. యుద్ధమంటే పోరాటం, గెలుపు, శత్రునాశనం ఒక్కటే కాదు, అంతకు మించి విధ్వంసం, విషాదం, ఆర్థిక వినాశనం కూడా. ఊహకందనంత నష్టం జరుగుతుంది. కొన్ని తరాలను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల లక్షలాది కుటుంబాల పరిస్థితి తలకిందులవుతుంది. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులవుతారు. అభం శుభం తెలియని పసిపిల్లలు అనాథలవుతారు. ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియని స్థితిలో అల్లాడుతూ ఉంటారు. భర్తను కోల్పోయి కొందరు, భార్యను కోల్పోయి ఇంకొందరు, తల్లిదండ్రులను కోల్పోయి మరికొందరు కన్నీళ్లు పెడుతూ ఉంటారు. అందమైన జీవితాల్లో యుద్ధం అంధకారం నింపుతుంది. చరిత్రలో ఏ యుద్ధాన్ని చూసినా ఎన్నో హృదయ విదారక సంఘటనలే కనిపిస్తాయి. యుద్ధం అన్నది రోజులు, నెలలు, సంవత్సరాలు కూడా జరుగుతోంది. యుద్ధం కోరుకునే వాళ్లకు మారణాయుధాలు ఎంత భయంకరమైనవో అంతగా తెలియదు. ఇప్పటిదాకా 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. హిరోషిమా, నాగసాకిలో అణుబాంబులు అత్యంత మానవ విషాదాన్ని మిగిల్చాయి. రేడియేషన్ ప్రభావం ఇప్పటికీ బాధితులను వెంటాడుతూనే ఉంది. పాలస్తీనా పరిస్థితి చెప్పాల్సిన అవసరమే లేదు. అక్కడి పిల్లలు ఆకలి బాధలు చూస్తే కన్నీళ్లు ఆగవు. ఉక్రెయిన్ రష్యా వార్ బాధితుల కష్టాలు వర్ణనాతీతం. ఇటీవల అమెరికా ఇరాన్ వార్లో చిన్నారులు బలవ్వడం ప్రపంచాన్ని కదిలించింది. ట్రంప్, నెతన్యాహు, పుతిన్ లాంటోళ్ల యుద్ధకాంక్షలకు, అత్యాశలకు లక్షల మంది చనిపోయారు. ఇప్పటికీ ఈ నరమేధం జరుగుతూనే ఉంది. ఈ వార్తో వీళ్లు ఏం సాధించారో, ఏం సాధిస్తారో అర్థం కాదు. ఉక్రెయిన్దైతే అర్థం పర్థం లేని యుద్ధం. 3 యుద్ధాల్లోనూ యుద్ధోన్మాదానికి లక్షల మంది బలవ్వడం ప్రపంచాన్ని కదిలిస్తోంది. యుద్ధం ఎప్పుడూ వినాశనాన్నే సృష్టిస్తుంది. ఇది కేవలం ప్రాణనష్టం మాత్రమే కాదు, తరాల పాటు వెంటాడే మానసిక క్షోభ, పర్యావరణ విధ్వంసం, ఆర్థిక వ్యవస్థల పతనాన్ని మిగుల్చుతుంది. 4 ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం లక్షలాది ప్రాణాల్ని తీసింది. 2022లో
ఉక్రెయిన్తో యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 5 లక్షల మంది రష్యా సైనికులు మరణించారు. రష్యా చరిత్రలో ఇదే అతిపెద్ద మానవ వనరుల నష్టమని గూఢచారి సంస్థ జీసీహెచ్క్యూ తెలిపింది. రష్యా ప్రతి నెలా వేల సంఖ్యలో సైనికులను కోల్పోతోంది. ప్రస్తుతం నెలకు సుమారు 30,000 వరకు రష్యా సైనికులు మృతి చెందడమో లేక గాయపడడమో జరుగుతోంది. రష్యా మాత్రం ఈ గణాంకాలను అధికారికంగా ధృవీకరించలేదు. యుద్ధంలో జరిగిన నష్టాల వివరాలను మాస్కో చాలా అరుదుగా మాత్రమే బయటకు చెబుతోంది. 4 ఏళ్లుగా డాన్బాస్ ప్రాంతంలోని ఉక్రెయిన్ స్థావరాలపై దాడుల కోసం రష్యా తన సైనికులను దశలవారీగా మోహరించింది. కొత్తగా చేరిన సైనికులు, జైళ్ల నుంచి నియమించుకున్న వారు ఈ ఘర్షణల్లో పాల్గొన్నారు. వారికి సరైన శిక్షణ లేకపోవడం యుద్ధరంగంలో భారీగా ప్రాణనష్టానికి దారితీస్తోంది. అటు అమెరికా, దాని మిత్ర దేశాలు సరఫరా చేసే క్షిపణి వ్యవస్థలు, ఫిరంగి, అధునాతన డ్రోన్లను ఉక్రెయిన్ ఉపయోగిస్తోంది. కమాండ్ పోస్టులు, సైనిక సమూహాలు లక్ష్యంగా జెలెన్స్కీ సైన్యం దాడులు చేస్తోంది. దాంతో ఈ నష్టం మరింత పెరిగిందనే అంచనాలున్నాయి. ఈ అటాక్స్ను ఎదుర్కొనేలా రష్యా సుశిక్షితులైన సైనికులను నియమించుకోలేకపోతోందని, విధుల్లో ఉన్నవారిని కాపాడుకునేలా ఎలాంటి రక్షణ కవచాలను సమీకరించలేకపోతోందని యూకే నిఘా వర్గాలు అంచనా వేశాయి. ఈ కారణాలే రష్యాను దెబ్బతీస్తున్నాయి. ఇంత నష్టం జరుగుతున్నా రష్యా యుద్ధకాంక్షతో రగులుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఆర్మీలో యువతను చేర్చుకునేందుకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా రక్షణ శాఖతో ఒప్పందం కుదుర్చుకునే వారికి వారి కుటుంబాలకు ఉండే రుణాల్లో సుమారు ₹1,33,00,000 వరకు మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. అంటే ఇప్పటిదాకా చనిపోయిన 5 లక్షల మంది సైనికుల గురించి ఆలోచించడం లేదు. ఎలాగైనా ఎన్నేళ్లైనా ఉక్రెయిన్పై పైచేయి సాధించాలనే యుద్ధోన్మాదమే దానిలో కనిపిస్తోంది. మరోవైపు వారు ప్రారంభమైన నాటి నుంచి తాము 55,000 మంది సైనికులను కోల్పోయినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. కానీ ఇరు దేశాలు యుద్ధ నష్టాల గురించి అసలైన గణాంకాలను వెల్లడించడం లేదని అంతర్జాతీయ మీడియా ఆరోపణలు చేస్తోంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఇప్పటిదాకా 15,850 మందికి పైగా ఉక్రెయినియన్ పౌరులు మరణించారు. వాస్తవ మరణాల సంఖ్య, గాయపడిన వారి సంఖ్య దీనికంటే చాలా ఎక్కువగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రభుత్వాలు యుద్ధాలకు ఖర్చు చేస్తున్నాయి. ఒక్క 2023లోనే యుద్ధాల కోసం 2.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. డబ్బులే కాదు, ఎన్నో ప్రాణాలు పోయాయి. కోట్లాది మంది ఇళ్లను వదిలేసి వలస వెళ్లారు. దాదాపు 80 కోట్ల మంది ఆకలితో అలమటించారు. అందరూ యుద్ధాన్ని కోరుకుంటారు, కానీ యుద్ధం వస్తే పర్యవసనాలు పెద్దగా ఆలోచించరు. అది మిగిల్చే నష్టం ఏళ్ల తరబడి వెంటాడుతుందనేది మరిచిపోతారు. ఎంతోమంది సైనికులు చనిపోతారని తెలుసు. ప్రజల ప్రాణాలు పోతాయి. రణం వెనక ఉన్న నిజం ఇదే. యుద్ధం చేసేటోళ్లు కాదు, యుద్ధం ఆపేటోళ్లు గొప్పోళ్ళంటారు. ఇలా వారిని ఆపడం వల్ల ఆస్తి, ప్రాణాలను అరికట్టవచ్చు. లక్షలాది మంది అమాయక ప్రజల ప్రాణాలను కాపాడవచ్చు. ఆయా దేశాలు ప్రజలకు శాంతి, స్వేచ్ఛను ప్రసాదించవచ్చు. కానీ ట్రంప్, నెతన్యాహు, పుతిన్లు అలా చేయడం లేదు. వెనక ముందు ఆలోచించకుండా ఫిరంగులు, డ్రోన్లు, మిసైల్స్తో గర్జిస్తున్నారు. ఇప్పటిదాకా వీళ్లు సాధించిందేమీ లేదు. ఇంకా యుద్ధం కొనసాగించి ఏం సాధిస్తారో అర్థం కాదు. ఈ 3 యుద్ధాల్లో లక్షలాది మంది బలవ్వడం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. అక్కడెక్కడో వార్ జరుగుతుంటే వరల్డ్ అంతా వణికిపోతోంది. అన్ని దేశాలపై ఏదో విధంగా ప్రభావం పడుతూనే ఉంది. మిస్సైళ్ల గర్జనలకు పసి హృదయాలు బెదిరిపోయాయి. తుపాకులు, బాంబుల పేనులతో నిలువెల్లా వణికాయి. అమెరికా, ఇరాన్ వార్లో వందల మంది చిన్నారులు చనిపోయారు. అంతేకాదు, ఈ యుద్ధం వేలాది మంది బాల్యాన్ని చీకటిమయంగా మార్చింది. రక్తపాతం, హింసాత్మక ఘటనలు లేత మనసుల్ని గాయపరిచాయి. అత్యంత ప్రమాదకరం. చరిత్రలో జరిగిన ప్రపంచ యుద్ధాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. యుద్ధం వల్ల కేవలం 2 దేశాలకే కాదు, మొత్తం ప్రపంచానికే కోలుకోలేని నష్టం జరిగి ఆర్థిక సంక్షోభంలోకి అనివార్యంగా నెట్టబడతాయి. లక్షలాది మంది సైనికులు, సాధారణ ప్రజలు తమ ప్రాణాలను కోల్పోతారు. అనేక కుటుంబాలు తమ బంధువులను కోల్పోయి దుఃఖంలో మునిగిపోతాయి. దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. పరిశ్రమలు, వ్యవసాయం నిలిచిపోతాయి. ప్రభుత్వాలు రక్షణ ఖర్చుల కోసం భారీగా నిధులు ఖర్చు చేయాల్సి వస్తుంది. యుద్ధ సమయంలో రహదారులు, వంతెనలు, భవనాలు ధ్వంసమవుతాయి. విద్యుత్, నీటి సరఫరా వంటి అవసరమైన సేవలు నిలిచిపోతాయి. యుద్ధం కారణంగా ప్రజలు తమ ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ఇరాన్లో ఇప్పటికే ప్రజలు సంక్షోభంలో బతుకుతున్నారు. అమెరికా సైనిక దాడుల కారణంగా ఇరాన్లో చోటు చేసుకుంటున్న ప్రాణ నష్టం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. ఖజ్విన్ ప్రాంతానికి చెందిన 20 రోజుల పసిపాప దాడుల్లో ప్రాణాలు కోల్పోవడం ప్రపంచాన్ని కన్నీళ్లు పెట్టించింది. అమాయకపు పసి ప్రాణాలు బలి కావడంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.
యుద్ధ మరణాల్లో చిన్నారుల సంఖ్య ఎక్కువగా ఉండడం కలచివేస్తోంది. పశ్చిమాసియాలో 3 నెలల పాటు ఆకాశం నుంచి బాంబుల వర్షం కురిసింది. మనుషుల జీవితాలు తగలబడిపోయాయి. నగరాలు పూర్తిగా ఖాళీ అయ్యాయి. ఈ యుద్ధం మొదలైన రోజు నుంచి ప్రపంచం మొత్తం టీవీల్లో మ్యాపులు చూసింది, మిసైళ్ల రేంజ్లు చూసింది, ఎవరు గెలుస్తారని చర్చించింది. కానీ నేల మీద మాత్రం తల్లులు తమ పిల్లల శవాలను వెతికారు. వేల కుటుంబాలు ఒక్క రాత్రిలో శరణార్థులయ్యాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులతో మొదలైన ఈ యుద్ధం క్రమంగా మిడిల్ ఈస్ట్ దేశాలను మంటల్లోకి నెట్టింది. మొదట ఇది పరిమిత దాడుల్లా కనిపించినా కొద్ది రోజులకే చమురు కేంద్రాలు పేలిపోయాయి. గ్యాస్ ఫీల్డులు మంటల్లో కాలిపోయాయి. సముద్ర మార్గాలు మూసుకుపోయాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా వణికిపోయేలా చేసింది ఈ వార్. అమెరికా ఇరాన్ వార్ లక్షలాది మంది చిన్నారుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. మరణాలు, వలసలు, బలవంతపు సైనిక విధులు వారి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి వందల మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేసిన ఘటనల్లో ఇప్పటి వరకు 340 మంది పిల్లలు చనిపోయారని, వేల మంది గాయపడ్డారని యూనిసెఫ్ తెలిపింది. యుద్ధం ప్రారంభమైన మొదటి రోజే ఇరాన్లోని ఓ పాఠశాలపై అమెరికా జరిపిన క్షిపణి దాడిలో 160 మంది పిల్లలు, ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ దాడులు, బలవంతపు తరలింపుల కారణంగా లెబనాన్లో 11 లక్షల మంది ఇళ్లను ఖాళీ చేశారు. వారిలో దాదాపు 4 లక్షల మంది పిల్లలున్నారు. ఈ జనాభాలో 90% మంది రోడ్లపైన, టెంట్లలో నివసిస్తున్నారు. పిల్లలకు టీ, బ్రెడ్ మాత్రమే ఇవ్వగలుగుతున్నారు. ఇంతకన్నా చేసేది ఏముంది అంటూ శిబిరాల్లో ఉంటున్న తల్లిదండ్రులు వాపోతున్నారు. సరైన ఆహారం, తాగడానికి నీరు, స్నానానికి వసతులు లేక నరకయాతన అనుభవిస్తున్నారు. బాంబుల శబ్దాలకు పిల్లలు భయంతో వణికిపోతున్నారు. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 50 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చిన్నారులు ఎంతమంది అన్నది క్లారిటీ లేదు. గతేడాది అక్టోబర్ వరకు ప్రతి గంటకు సగటున ఓ పాలస్తీనా చిన్నారి మరణించినట్లు ఐక్యరాజ్య సమితి లెక్కలేసింది. సేవ్ ది చిల్డ్రన్ నివేదిక ప్రకారం గతేడాది గాజాలో 20,000 మంది చిన్నారులు ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడిలో చనిపోయారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 316 వైద్య కేంద్రాలు, 763 పాఠశాలలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విద్యా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. దాదాపు 5,20,00,000 మంది విద్యార్థులు పాఠశాలకు వెళ్లలేకపోతున్నారు. ఇరాన్లో వందల సంఖ్యలో పాఠశాలలు ధ్వంసమయ్యాయి. లెబనాన్లో పాఠశాలలను శరణార్థుల శిబిరాలుగా వాడుతున్నారు. చదువు ఆగిపోవడంతో ఈ తరం పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదం ఉంది. ఇరాన్లోని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ దేశ రక్షణ పేరుతో 12 ఏళ్ల పిల్లల్ని కూడా సైన్యంలో చేర్చుకుంటోందని హ్యూమన్ రైట్స్ వాచ్ ఆరోపిస్తోంది. చెక్పోస్టు దగ్గర పహారా కాయడానికి చిన్నపిల్లల్ని ఉపయోగించడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం నేరమని, ఇది పిల్లల ప్రాణాలను పణంగా పెట్టడమేనని స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పుస్తకం పట్టుకోవాల్సిన చేతులతో తుపాకులు పట్టుకుని పహారా కాయడం ఆ చిన్నారుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోంది. రక్తపాతం, హింసాత్మక ఘటనలు పిల్లల లేత మనసులపై ప్రతికూలమైన ప్రభావం చూపుతున్నాయి. మెదడు అభివృద్ధి, భావోద్వేగాల నియంత్రణ, మానసిక ఆరోగ్యం దెబ్బతింటున్నాయి. ప్రతి యుద్ధం పిల్లలపై జరిగే యుద్ధమే అని యూనిసెఫ్, ఇతర స్వచ్ఛంద సంస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ యుద్ధంతో ఏం సాధించినట్లు? దాడులు, ప్రతిదాడులతో చివరకు ఏం మిగిలింది అంటే అంతా వినాశనమే. భారీగా ఆస్తి, ప్రాణనష్టమే. అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఒక్క ఇరాన్లోనే 3,000 మందికి పైగా పౌరులు, సైనికులు మరణించారు. అటు అమెరికా వైపున 13 మంది సైనికులు మరణించగా ఇజ్రాయెల్లో 40 మందికి పైగా మృతి చెందారు. లెబనాన్తో పాటు గల్ఫ్ దేశాల్లో మరో 1,500 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మొత్తంగా పశ్చిమాసియా ఉద్రిక్తతల్లో 7,000 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఒక్క ఇరాన్లోనే 4,000కు పైగా భవనాలు నేలమట్టం కాగా వివిధ ప్రాంతాల్లోని మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. అటు ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్, గల్ఫ్లోని అమెరికా స్థావరాలు కూడా నాశనమయ్యాయి. వెరసి $500 బిలియన్ వరకు నష్టం వాటిల్లింది. ఇరాన్పై తేలిగ్గా పైచేయి సాధించాలనుకున్న అమెరికాకు ఈ యుద్ధం పెద్ద షాక్ ఇచ్చింది. అమెరికా చరిత్రలో ఎన్నడూ చూడనంతటి నష్టాన్ని ఆ దేశం మూటగట్టుకుంది. ఇరాన్పై దాడులకు రోజుకు కనీసం $2 బిలియన్ ఖర్చు చేస్తూ మొత్తంగా 40 రోజులకు 80 నుంచి $100 బిలియన్ ట్రంప్ సర్కార్ వెచ్చించాల్సి వచ్చింది. ఇంత జరుగుతున్నా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. సీజ్ఫైర్ కొనసాగింపు వేళ మళ్లీ పరస్పర దాడులకు దిగాయి. ప్రపంచ ఇంధన సరఫరాకు గుండెకాయ వంటి హర్ముజ్ జలసంధి మరోసారి రణక్షేత్రంగా మారింది. ఇరాన్ సైనిక చర్యలను అడ్డుకునేందుకు మెరుపు దాడులు నిర్వహించింది అమెరికా. బుధవారం అర్ధరాత్రి అత్యంత కీలకమైన స్థావరాలపై డ్రోన్లతో విరుచుకుపడింది. బందర్ అబ్బాస్ నౌకాశ్రయం సమీపంలోని ఇరాన్ నియంత్రణ కేంద్రమే లక్ష్యంగా జరిగిన ఈ దాడులు
అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితిని మరింత పెంచుతూ అమెరికా సైన్యం ఇరాన్ భూభాగంలోని సైనిక లక్ష్యాలపై దాడులు చేసింది. హొర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన 4 వన్ వే అటాక్ డ్రోన్లను అమెరికా సెంట్రల్ కమాండ్ దళాలు గాలిలోనే అడ్డుకుని ధ్వంసం చేశాయి. హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20% పైగా బాధ్యత వహిస్తుంది. ఇక్కడ చిన్నపాటి ఉద్రిక్తత తలెత్తినా అది అంతర్జాతీయంగా ముడి చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గత 3 నెలలుగా కొనసాగుతున్న ఈ ఘర్షణ వల్ల ఇప్పటికే ఇంధన ధరలు పెరిగాయి. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రస్తుతం నామమాత్రంగానే కనిపిస్తోంది. యుద్ధం ఎప్పటికీ మంచిది కాదు. దీనివల్ల ఎవరికీ లాభం ఉండదు. యుద్ధాల చరిత్రను చూస్తే ఇదే చెబుతోంది. ఇజ్రాయెల్ సృష్టించిన నరమేధానికి గాజా మరుభూమిగా మారింది. ఇలా ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ఎన్నో యుద్ధాలు ప్రభావితం చేశాయి. యుద్ధంలోనే కాదు, ముగిశాక దాని ప్రభావాలు వెంటాడుతున్నాయి. యుద్ధం చివరి అస్త్రం కావాలి. ఎందుకంటే యుద్ధం మిగిల్చే నష్టం మామూలుగా ఉండదు. 1000 కోట్ల నష్టమే కాదు, ఆస్తి ప్రాణ నష్టమూ ఉంటుంది. ప్రత్యర్థికి ఎంత ఎక్కువగా నష్టం జరిగినా అవతలి సైడ్ ఎంతో కొంత పూడ్చుకోలేనంత ఉంటుంది. దేశం ఆర్థికంగా నష్టపోతుంది. ప్రజలు, సైనికులు ప్రాణాలు కోల్పోతారు. ఇతర దేశాలతో సమస్యలకు చర్చల ద్వారానే పరిష్కారం కనుగొనాలే తప్ప యుద్ధానికి వెళ్లరాదు. హింస పరిష్కారం కాదు. యుద్ధం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. చిట్ట చివరి అస్త్రంగా మాత్రమే దిగాల్సి ఉంటుంది. కానీ ట్రంప్, నెతన్యాహు, పుతిన్, జెలెన్స్కీ లాంటోళ్లు యుద్ధాల్ని ప్రపంచంపై రుద్దారు. యుద్ధంతో వాటిల్లే నష్టాల్లో సామాజికపరమైన కోణం కూడా ఉంది. ఇతరత్రా నష్టాలతో పాటు ప్రాణ నష్టం సైతం ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులను కోల్పోయే చిన్నారులుంటారు. ఇటువంటి నష్టాన్ని ఎవరూ పట్టించుకోరు. సన్నిహితులను కోల్పోయిన వారిని ఆ ఆవేదన జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. యుద్ధ దృశ్యాలను దగ్గర నుంచి చూసేవారు PTSD అనే మానసిక రుగ్మత బారిన పడతారు. దీని నుంచి బయటపడేందుకు కనీసం 20 ఏళ్ల పాటు వీరికి చికిత్స కొనసాగించాల్సి ఉంటుందంటారు. 3 యుద్ధాలతో లక్షలాది మంది జీవితాలు తలకిందులయ్యాయి. వేలాది మంది చిన్నారులు అనాథలుగా మారారు. అమెరికా ఇరాన్ వార్ ఎందరో చిన్నారులను చిదిమేసింది. ఇజ్రాయెల్ హమాస్ వార్ గాజాను మరుభూమిగా మార్చింది. రష్యా ఉక్రెయిన్ వార్ ఇరువైపులా లక్షల మందిని బలి తీసుకుంది. ఇవే కాదు, ప్రపంచంలో ఏ యుద్ధం చూసినా తరతరాలకు కన్నీటి గాయాలనే మిగిల్చాయి. యుద్ధబాధిత దేశాల్లో ఆకలి కేకల దృశ్యాలు చూస్తే కన్నీళ్లు ఆగవు. యుద్ధం ఎక్కడ జరిగినా, ఎప్పుడు జరిగినా, ఎందుకు జరిగినా మానవాళికి తీరని నష్టం తప్పదు. ఇందుకు ఎన్నో అనుభవాలు ఇప్పటికే ఉన్నాయి. గడిచిన యుద్ధాలు చేసిన గాయాల మచ్చలు ఇంకా మిగిలే ఉన్నాయి. అయినా ఇప్పటికీ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో 50,000 మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారు. ఇజ్రాయెల్ దాడిలో 92,000 మందికి పైగా గాయపడ్డారు. గాజాలో 85% మంది ప్రజలు ఇళ్లు విడిచి వలస వెళ్లారు. పుట్టిన 4 రోజులకే కవల పిల్లల్ని కోల్పోయిన ఓ తండ్రి పడిన వేదన ప్రపంచాన్ని కలచివేసింది. చిన్నారుల బర్త్ సర్టిఫికేట్ తెచ్చేందుకు వెళ్లిన అతడు తిరిగి ఆశ్రయం పొందుతున్న శిబిరానికి వచ్చేసరికి కవలాలతో పాటు భార్య కూడా ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో కన్ను మూయడం అప్పట్లో అందరినీ కన్నీళ్లు పెట్టించింది. ఇదొక్కటే కాదు, సైనిక దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులను చేతుల్లో పట్టుకుని తల్లిదండ్రులు మోసుకెళ్తున్న ఘటనలు గుండెలవిసిపోయేలా చేశాయి. ఇజ్రాయెల్ సైన్యం దాడులతో గాజా నగరాలు నామరూపాలు లేకుండా పోయాయి. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఔషధాలు, ఆహారం, మంచినీటి కొరత తీవ్రంగా వేధించింది. పారిశుద్ధ్యంతో పాటు ఇతర వ్యవస్థలన్నీ కుప్పకూలిపోవడంతో అక్కడి వారిని వ్యాధులు వెంటాడాయి. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వారిపైన ఇజ్రాయెల్ దాడులు చేయడంతో సామాన్య పౌరుల మరణాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలో ఏదో ఒక దేశం సహేతుకంగానో నిర్హేతుకంగానో మరో దేశం మీదకు దండెత్తుతుంది. దండయాత్రకు గురైన దేశం అనివార్యంగా ఆత్మరక్షణ కోసం యుద్ధంలోకి దిగుతుంది. అలా మొదలైన యుద్ధం ఎన్నాళ్లు సాగుతుందో, ఎన్నేళ్లు సాగుతుందో ఎవరూ అంచనా వేయలేరు. యుద్ధం ముగిశాక చూసుకుంటే ఇరు దేశాల్లోనూ సామాన్య పౌరులకు మిగిలేది అంతులేని విషాదమే. వివాదాలు యుద్ధాలుగా పరిణమించకుండా జాగ్రత్త పడకపోతే ప్రపంచ సౌభాగ్యమే నాశనమవుతుంది. ఎడతెగని ఇజ్రాయెల్ హమాస్, రష్యా ఉక్రెయిన్, అమెరికా ఇరాన్ యుద్ధాలు అదే విషయాన్ని చెబుతున్నాయి. తనపై దాడికి దిగిన హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై కయ్యానికి కాలుదువ్విన ఇజ్రాయెల్ అక్కడ కనీవినీ ఎరుగని స్థాయిలో నరమేధం సృష్టించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి మరి వరుస దాడులతో మరుభూమిగా మార్చింది. ఈ యుద్ధం ప్రాంతీయ సంక్షోభాన్ని సృష్టించి పశ్చిమాసియా భద్రతను ప్రశ్నార్థకం చేసింది. నాటో కూటమిలో చేరాలన్న కీవ్ నిర్ణయం గిట్టని రష్యా 4 ఏళ్ల క్రితం అకారణంగా ఉక్రెయిన్పై దండెత్తింది. ఒకవైపు సయోధ్య అంటూనే డ్రోన్లు, క్షిపణులతో నిత్యం దానిపై విరుచుకుపడింది. మాస్కో, టెల్ అవీవ్ రణపిపాస కారణంగా ఆఫ్రికాతో పాటు అనేక వర్ధమాన దేశాల్లో ఆకలి కేకలు చెలరేగాయి.
ద్రవ్యోల్బణానికి రెక్కలొచ్చాయి. ఇక గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణకాండలో బాధితుల్లో సగానికి పైగా చిన్నారులు, మహిళలే. బాంబుల వర్షంతో గాజా శిథిలాల దిబ్బగా మారిపోయింది. అక్కడి అసహాయులకు మానవతా సాయాన్ని సైతం ఇజ్రాయెల్ అడ్డుకుంటూ ఉండడంతో ఆహార, ఔషధ నిల్వలు నిండుకున్నాయి. కడుపునకు పట్టడనం దొరకని దుస్థితికి తోడు చుక్కలనంటుతున్న ధరల ధాటికి గాజావాసుల బతుకులు నరకప్రాయమయ్యాయి. ప్రపంచ దేశాల యుద్ధాల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ఆర్థిక నష్టం, ప్రాణ నష్టంతో పాటు ఎంతోమంది చిన్నారులు అనాథలుగా మిగిలిపోతున్నారు. యుద్ధాలు, జాతి వివక్ష పోరాటాలు, అంతర్గత సంఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాల పిల్లలు చాలామంది అనాథలుగా జీవనం సాగిస్తున్నారు. 2 ప్రపంచ యుద్ధాలు మిగిల్చిన విషాదాల్లో మిలియన్ల మంది పిల్లలు అనాథలయ్యారు. ఇటీవలి అమెరికా, ఇరాన్, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్, పాలస్తీనా దాడుల కారణంగా అనాథల సంఖ్య పెరిగింది. రష్యా దాడులు తట్టుకోలేక ఉక్రెయిన్ నుంచి లక్షలాది మంది వలసపోయారు. అటు పాలస్తీనాలో ఇజ్రాయెల్ దాడులతోనూ లక్షలాది జీవితాలు అతలాకుతలమయ్యాయి. అభం శుభం ఎరుగని ఎందరో చిన్నారులు భవిష్యత్తేంటో తెలియని దుస్థితిలో పడిపోయారు. 2 ప్రపంచ యుద్ధాల్లో అధికారిక అంచనాల ప్రకారమే పోలాండ్లో 3 లక్షలు, యుగోస్లావియాలో 2 లక్షల మంది పిల్లలు అనాథలయ్యారు. యూనిసెఫ్ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సంక్షుభిత ప్రాంతాల్లో 25 కోట్ల మందికి పైగా చిన్నారులు కనీస అవసరాలైన ఆహారం, నీరు, నిలువ నీడలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో సుమారు 14 కోట్ల మంది అనాథలుగా జీవనం సాగిస్తున్నారు. అనాథలుగా మారిన వారిలో ఆసియా దేశాల్లో 6 కోట్లు, ఆఫ్రికాలో 5 కోట్లు, మరో 1.5 కోటి మందికి పైగా అనాథలు కరీబియన్, లాటిన్ అమెరికా దేశాల్లో ఉన్నారు. ఇజ్రాయెల్పై పాలస్తీనాకు చెందిన హమాస్ దాడికి ప్రతిగా గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దాడిలో పెద్ద సంఖ్యలో చిన్నారులు అనాథలుగా మారారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య ఏర్పడిన సంక్షోభం వల్ల ఇరు దేశాలకు చెందిన ఎందరో పిల్లలు అనాథలయ్యారు. తల్లిదండ్రులను పోగొట్టుకున్న చిన్నారుల జీవితం ప్రశ్నార్థకమవుతోంది. యుద్ధాల వల్ల ఏర్పడిన పేదరికం, కరువు, అంటువ్యాధులు, ప్రకృతి విపత్తుల మధ్య వీరి జీవనం దుర్భరంగా మారింది. యుద్ధం చేసిన దేశాలు మాత్రమే కాదు, ప్రపంచమంతటిపై ప్రభావం ఏదో రూపంలో పడింది. మొత్తానికి దేశాధినేతల ప్రతీకార దాడులతో విలువైన మానవ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దేశాల సంపదకు 1,000 కోట్ల నష్టం జరుగుతోంది. లక్షలాది మంది సైనికులు, అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. పుతిన్, ట్రంప్, నెతన్యాహు యుద్ధకాంక్షలతో వాళ్ల దేశాలే కాదు, ప్రపంచమంతా ఏదో విధంగా ప్రభావితమవుతూనే ఉంది. ఆధిపత్యాల కోసం వీళ్లు చేస్తున్న అరాచకాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంతా చేస్తున్నా సాధిస్తున్నదేమిటంటే ప్రాణ, ఆస్తి నష్టం తప్ప ఏం లేదు.